हाई फ्रेंड्स ना पेर राजू మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేటంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నటువంటి సినిమా పెద్ది ఈ సినిమాకి సంబంధించి మరి కాసేపట్లో ఒక అప్డేట్ రాబోతుంది ఆ అప్డేట్ ఏంటి తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే ఎందుకు మరి కొన్ని గంటల్లో అప్డేట్ రాబోతుంది అనగా అంటే ఈ నెల 8వ తారీఖున పెద్ది మెగా కాన్సర్ట్ జరగబోతుంది మన హైదరాబాద్ లో ఈ కాన్సర్ట్ కి ముఖ్య అతిథిగా మెయిన్ చీఫ్ ఎవరంటే మన ఏఆర్ రెహమాన్ గారు ఈయన సంగీతం గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది ఎందుకంటే మనం సరిగ్గా మీరు అబ్జర్వ్ చేయండి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి పాటలు ప్రతి సినిమా పాటలు తీసుకున్న సంగీతం బాగుంటే పాట బాగోదు పాట బాగుంటే సంగీతం బాగోదు అలాగే కొన్ని పాటల్లో పల్లవి బాగుంటే చరణం బాగోదు చరణం బాగుంటే పల్లవి బాగోదు కానీ రెహమాన్ గారి సాంగ్స్ పాత ఓల్డ్ సాంగ్స్ తీసుకున్నా అలాగే లేటెస్ట్ సాంగ్స్ తీసుకున్నా సరే పల్లవి అలాగే చరణం అలాగే ఈ రెండింటితో పాటు సంగీతం కూడా చాలా వినసొంపుగా ఉంటాయి ఆయన పాటలు స్టిల్ ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా మన మనసులోకి చొచ్చుకుని వెళ్తాయి ఆయన పాటలు సో అలాంటి వ్యక్తి చాలా ఏళ్ళ తర్వాత మన తెలుగు సినిమాకి పనిచేస్తున్నారు అది కూడా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమాకి అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు ఆ సాంగ్ కూడా ఎటు కాదు ఒక లవ్ సాంగ్ అనమాట ఈ లవ్ సాంగ్ ని మెగా కాన్సర్ట్ హైదరాబాద్ లో పెట్టి అక్కడ ఆ సాంగ్ ని లైవ్ పర్ఫార్మెన్స్ గా చేయబోతున్నారట ఆ లైవ్ పర్ఫార్మెన్స్ సాంగ్ లో రామ్ చరణ్ గారు అలాగే జాన్వీ కపూర్ గారు వీళ్ళ మధ్య ఉండేటువంటి ఆ విజువల్స్ ను కూడా యాడ్ చేసి సాంగ్ ని మరింత అందంగా మన ముందుకు తీసుకొచ్చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజెంట్ ఆ సాంగ్ ఏంటంటే చికిరి చికిరి అనేది మనకి రీసెంట్ గానే తెలిసింది ఎందుకంటే మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఒక ట్వీట్ వేయడం జరిగింది అందులో బుచ్చిబాబు గారిని అలాగే ఏఆర్ రెహమాన్ గారిని అలాగే సింగర్ అయినటువంటి చౌహాన్ గారిని మోహిత్ చౌహాన్ గారిని కూడా పోస్ట్ పెట్టి వాట్ ఈస్ కుకింగ్ గైస్ అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది దానికి రిప్లైగా అటు బుచ్చిబాబు గారు అలాగే రెహమాన్ గారు ఇద్దరు కూడా చికిరి చికిరి సాంగ్స్ చరణ్ సార్ అంటూ వాళ్ళు కూడా స్పందించడం జరిగింది సో సాంగ్ పేరు చికిరి చికిరి అని మనకు అర్థమైంది ఈ సాంగ్ కూడా చాలా బాగా ఉండబోతుంది అయితే దీనికి సంబంధించిన అప్డేట్ ఈ రోజు సాయంత్రం మరికొన్ని క్షణాల్లో రాబోతున్నట్టుగా మనకి ఇన్సైడ్ వర్గాల నుంచి ఒక సమాచారం అందింది చూద్దాం ఈ సాంగ్ సంబంధించిన అప్డేట్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే